అండ్ ఇట్లా ఏంటంటే కనుక పొలిటీషియన్స్ది వాళ్ళది చాగంటి గారిది అండ్ డివోషనల్ అండ్ ఇవన్నీ. సో ఏంటంటే కనుక మిమిక్రీలో ఒక కొత్త కాన్సెప్ట్ మనం తీసుకొచ్చి ఏదో ఒక డిఫరెంట్ వాయిసెస్ మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఈరోజు ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులందరి కోసం ఒక్కొక్క సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనేది సో సరదా చేసి చూపించాను. ఇంకొంచెం కొత్తగా చేయాలంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సో బేసిక్గా ఏంటంటే చాలా మంది సినిమా వాళ్ళే అండ్ అలాగే హీరోస్ కామెడియన్స్ ఇలా చేస్తుంటారు. బట్ నేను సరదా ట్రై చేసింది ఏంటంటే కనుక మనం ఎందుకు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మనం చేయకూడదు. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఉప్పల్ బాలు ఉన్నాడు. ఉప్పల్ బాలు మంచిగా టిక్ టాక్స్ రీల్స్ చాలా ఫేమస్ రైట్. అతన్ని సరదాగా వచ్చి అతను కూడా మన ఆర్టీవీ స్టూడియోలోకి వచ్చి ఆయన కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది, కొన్ని యూనిక్ వాయిసెస్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, షూర్. హాయ్ అండి, షాక్ అయ్యారా? నేనండి ఉప్పల్ బాలండి, ఇక్కడ ఆర్టీవీకి వచ్చానండి. అందరు కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి. అందరు బాగుండాలి, కసిగా సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇలాగా ఉప్పల్ బాలు గారు. అండ్ తర్వాత వెళ్తే ఈ సోషల్ మీడియా నాన్ వేషన్ ఏమండి, ఆటగాళ్ళు అందరు కూడా ఈరోజు ఏమండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అరే బాబు దేవుడిని కోరుకోండిరా, మనం బాగుండాలి, మన తల్లిదండ్రులు బాగుండాలి, బాగా చదువుకోవాలని భగవంతుని కోరుకోవాలి. అంతేగాని ఇట్లా తిరగడం కాదు. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఉంటాను. సో ఈ రకంగా ఇలా సోషల్ మీడియా బేస్లో కొంతమంది వాయిసెస్ని పర్టికులర్గా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకెవరైనా ఉన్నారా అంటే యూనిక్గా చేయాలంటే కనుక ఆర్జీవి గారు సూపర్. సో ఆయన దేవుడి గురించి చెప్తారు. ఆయన మాట్లాడు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడతారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు నమ్మేటప్పుడు వాళ్ళ ఆస్పెక్ట్లో సో వినాయక చవితి యొక్క ప్రత్యేకత వినాయకుడి గురించి కావచ్చు, శివుడి గురించి కావచ్చు, అంత డెప్త్ పరీక్షించడం. సో వాళ్ళ ఆస్పెక్ట్లో వాళ్ళ బిలీవ్నెస్ ఏంటి, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కథలో ఎవరు ఏదైతే నమ్ముతున్నారో వాళ్ళది సొంత అభిప్రాయంగా నేను భావిస్తూ, బట్ నా దృష్టిలో నేను ఏంటంటే నిరంతరం సత్యాన్వేషణ నా అనాలిసిస్ ప్రకారంగా వినాయక చవితి గురించి డెప్త్ నేను తెలుసుకుంటూ ముందుకెళ్తూ సో ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా సో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రైట్. సో ఈ రకంగా ఆర్జీవి గారి యొక్క వాయిస్ తీసుకోవచ్చు. రైట్, రైట్. ఇట్లా కొన్ని పర్టికులర్గా యూనిక్ వాయిసెస్ అనేది మనం ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. రికార్డెడ్ లైవ్. ఇంకా ఏం చేయొచ్చు అండి మరి? ఇంకా మీరు ఆల్మోస్ట్ సినిమా వాళ్ళని కవర్ చేశారు, యూట్యూబర్స్ని కవర్ చేశారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని కవర్ చేశారు. ఇంకెవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ని ఏమైనా చేయగలుగుతారా మీరు? అంటే ఫేమస్ కాకపోయినా లేకపోతే డిఫరెంట్ యూనిక్ వాయిసెస్? యూనిక్ వాయిసెస్ అంటే లైక్ చాలా మంది చేయొచ్చు. బేసిక్ మనం 100 వాయిసెస్ చేస్తాం కాబట్టి పర్టికులర్గా యూనిక్గా చాలా మంది వాయిసెస్ని తీసుకొని చేయొచ్చు. అండ్ అందులో నాకు ఎక్కువగా పేరు తీసుకొచ్చిన ఏంటంటే కనుక కొన్ని యూనిక్ వాయిసెస్ పర్టికులర్గా ఎవరు చేయలేని కొన్ని వాయిసెస్ చేస్తూ ఉంటాను. అందులో నేను ఎక్కడికి వెళ్ళినా సరే కనుక మెయిన్ అడిగేది కమెడియన్ సప్తగిరి గారు. సప్తగిరి గారు నీకు కూడా బాగా చేస్తావు, చాలా బాగా నవ్వు, అట్లాగా ప్రేమ కథ చిత్రంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడుపు పడింది సిటి తల్లి నువ్వు ఏడ్చావా ఏమే, సుధీర్ బాబు అడిగినప్పుడు ముద్దెవ్వలేదా అక్క, వచ్చేసావా ఏమక్క, మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటావా, అబ్బా ఆహా అట్నా, గులాబ్ జాము అడగలాడిపోతున్నాయి అక్క, ఏమక్క చిత్తరి కొడతావా ఆహా అట్నా. సో ఈ రకంగా సో కమెడియన్ సప్తగిరి గారిది. అండ్ ఎంఎస్ నారాయణ గారు. క్వార్టర్ బాటిల్ నా మట్టుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి కనిపించినట్టు చూపించినట్టు నన్ను రెచ్చగొడతారా? రై పొదిగేదిరా పొదుగు. ఎంఎస్ నారాయణ, ఎం అంటే మందు, ఎస్ అంటే చూడ, రావే రా. సో ఈ రకంగా ఎంఎస్ నారాయణ గారి ఒక వాయిస్ని అట్లా డిఫరెంట్గా కొన్ని యూనిక్ వాయిసెస్. వేణుమాధవ్ గారి వాయిస్ చేస్తాను సార్. అన్నా నువ్వు పోలీసు వాడానే, అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్వా, అన్న నువ్వు రౌడీవానే, మరి ఏమిరా గట్లా చూస్తున్నావు, గుడ్లలో పొడుస్తా కొడక, పోరగాడివి బచ్చాగాడివి, నీ సెంటిమెంట్తో వదిలిపెట్టినా బిడ్డ, మనమంటే దేత్తడి పోచమొడి అక్క, ఏమక్క వచ్చేసావా అక్క, అంత ప్రేమేంటక్క, ఇప్పుడు వస్తానక్క, నల్ల పాలు నల్ల తాచు లెక్క, ఏమున్నదక్క అక్క, ఏమి లేదక్క, మామూలుగా మళ్ళీ వచ్చేస్తానక్క. సో ఈ రకంగా సో వేణుమాధవ్ గారి యొక్క వాయిస్ని తీసుకోవచ్చు. అట్లా డిఫరెంట్గా కామెడియన్స్ అందరిది. కామెడీ కింగ్ మన
బ్రహ్మానందం గారిది ఏమన్నా ఆ బ్రహ్మానందం గారిది నవ్వుతూ లేదా ఏడుస్తూ మాట్లాడితే మీమ్స్ ఉంటాయి కదా, మీమ్సా? అయ్యా రైట్, వాటిలో వాయిస్ సరదా తీసుకుంటే ద డిక్షన్ ఎట్లా ఉంటుంది? ఏం బాబా అన్నా, అయ్యి బాబోయ్ నేను చచ్చిపోతా రే, నువ్వు మాట్లాడేది తెలుగా తమిళవా మలయాళమా ఎంత చాట ఏంట్రా రే, నీకు దండం పెడతాను రా, అయ్య బాబోయ్ నేను చచ్చిపోతానయ్యా, నేను చచ్చిపోతా, నన్ను వదిలే, అరే నీకు దండం పెడతా వదిలేరా. సో ఈ బ్రహ్మానందం గారి యొక్క డిక్షన్ ఈ రకంగా తీసుకోవచ్చు. సో అలా ఎవరు వాయిస్ అయినా మనం పర్టికులర్గా చేసే మ్యాచ్ని దగ్గరగా మ్యాచ్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఓకే, ఎలా నేర్చుకున్నారు మీరు అసలు? అంటే లైక్ చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి సో మిమిక్రీ స్టాండర్డ్లో నేను అంటే 7th క్లాస్ నుంచి మిమిక్రీ అనేది చేయడం స్టార్ట్ చేశాను. సో అట్లాగా అన్ని వాయిసెస్ అనేది యూజ్ చేశాను. ఎక్కడ నేర్చుకోవడం అట్లా ఏం లేదు, స్వతహాగానండి, నేర్చుకోవడం ఏం లేదు. ఇంకెవరిది చేయొచ్చండి? చేయొచ్చు సార్, ఎంతమంది వాయిస్లైనా ఎన్ని వాయిస్లైనా మనం చేయొచ్చు. మీకు అన్నిటికంటే బాగా నచ్చే వాయిస్ మీకు, మీరు ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, మీరు మిమిక్రీ ఆర్టిస్ట్, ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా, మీకు నచ్చే వాయిస్, అది పొలిటీషియన్ కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా ఎవరైనా ఒక్కరు ఈయన వాయిస్ అంటే నాకు ఇష్టం, సాయి కుమార్ గారు ఎవర్ గ్రీన్ డైలాగ్ కింగ్ అయినా. సో ఆయన కనుక సో ఇన్ కేస్ ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ప్రతి మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒకటే అహం, ప్రతి మనిషిని కదిలించే నిజం ఒక్కటే ఆకలి. అమ్మా రిలాక్స్, టెన్షన్ అమ్మా టెన్షన్. వీడిగా నువ్వు సత్య ధర్మ అని పేరు పెట్టింది. సత్య అంటే సత్యాన్ని కాపాడేవాడు, ధర్మ అంటే ధర్మాన్ని రక్షించేవాడు. అరే మీరు కూడా బ్లాక్ టైగర్ గారితో చేరి నన్ను చంపాలనుకున్నారా? రిలాక్స్, ఆకలమ్మా, దాహం. చిన్నప్పుడు మీరు ఏడిస్తే అమ్మ పాలిచ్చింది, ఆయన మీరు మళ్ళీ ఏడ్చారు, అమ్మ పాలిచ్చింది. మీరు ఏడుస్తూనే ఉన్నారు, అమ్మ పాలిచ్చింది. ఈసారి అమ్మ నుంచి వచ్చేది పాలు కదరా, అమ్మ రక్తం. సో ఇంత పవర్ఫుల్గా ఉంటుంది ఆయన వాయిస్. రైట్. చాలా బాగా చేస్తారండి. ఓకే, మీరు ఫైనల్గా ఇంకా ఆర్టీవీ ప్రేక్షకులకు ఇంకేదన్నా మీరు చేయాలనుకుంటున్నారు? ఇంకేం చేయాలనుకుంటే కనుక చాలా ప్రజెంటేషన్లో కళ్యాణ్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా మంది సినిమాలో ఎక్కువ చెప్తుంటారు, బట్ నేనేంటంటే కనుక ఈ స్టేజ్ మీద ఆయన మాట్లాడే విధానం ఆయన ఎలా ఉంటుంది? వాస్తవానికి ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజున పరిస్థితి ఎలా ఉందంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, చేతిలో దీపం లేదు, రోడ్డంతా గతుకులు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ సహిస్తాడు, తేడా వస్తే తోట తీస్తాడు. నాకు వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువ మాట్లాడంటే నాకు కొంచెం ఇబ్బంది, కాబట్టి అందరు కూడా గణనాయకుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. జూనియర్ ఎన్టీఆర్ది ఏమన్నా చేయగలుగుతారు? అంటే లైక్ సీనియర్ ఎన్టీఆర్ది చేసినట్టున్నారు మీరు. అంటే జస్ట్ ఎట్లా ఉంటుందంటే బేసిక్గా టెంపర్ సినిమాలో ఆయన మాట్లాడడం, నువ్వునైనా ఫ్రెండ్స్ అంటారా మూర్తే, నువ్వునైనా ఫ్రెండ్స్ అంటే యువర్ ద విలన్, ఐఎమ్ హీరో. చెప్పావుగా మూర్తే, ఈ సమర్థుల పట్టుని కొట్టుకెళ్ళిపోతానని, తీసుకురా వచ్చేమాను, నా పేరు దయా, నాకు దయా. ఇట్లా ఎన్టీఆర్ యొక్క వాయిస్ని టెంపర్ నుంచి తీసుకోవచ్చు. రైట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఆర్టీవీ. మాకు మీరు సమయం ఇచ్చినందుకు. అండ్ వినాయక చవితి విషెస్ ఇన్ని రకాలుగా ఇంతమంది పర్సనాలిటీస్ని మీరు ఆల్మోస్ట్ ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే చెప్పించినట్టు ఉంది ఆల్మోస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఆర్టీవీ. థ్యాంక్ యూ.